శ్రీ శంకర భగవత్పాద రచిత శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని 6వ శ్లోకాన్ని భావయుక్తంగా అనుసంధానం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. 6వ శ్లోకం. లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం సముద్యత్పతంగేందుకోటి ప్రకాశం నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్నప్రభాపూరనీరాజనారాధితాంఘ్రిం లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం సముద్యత్పతంగేందుకోటి ప్రకాశం నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్నప్రభాపూరనీరాజనారాధితాంఘ్రిం. వెన్నెల వంటి మందహాసంతో కూడిన ఎర్రని కింది పెదవి కాంతి కలవాడు. ఉదయించిన కోటి సూర్యచంద్రుల కాంతి కలవాడు. నమస్కరించుచున్న బ్రహ్మ రుద్రేంద్రుల కిరీటములందలి రత్నకాంతుల సముదాయమరిని నీరాజనముచే ఆరాధింపబడు పాదములు కలవాడు అగు శ్రీరామచంద్రుని భజింతును అని శంకర భగవత్పాదులు ఆ శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క కాంతిని, సకల చరాచర ప్రపంచాన్ని శాసించే ఆ శ్రీరామచంద్రుని బ్రహ్మ, రుద్ర మొదలైన దేవతలు తమ కిరీటాలను పాదాలకు తాకించి నమస్కరించే సమయంలో ఆ పాదాలు ఎంతో రత్నకాంతులతో ప్రకాశిస్తున్నాయని, అతని యొక్క ఈశత్వాన్ని, సర్వలోక అధీనత్వాన్ని ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు మనకు తెలియచేశారు. అలాంటి శ్రీరామచంద్రుని మనము భజిద్దాం, తరిద్దాం, తారక మంత్రాన్ని జపిద్దాం. శ్లోకం మరొక్కసారి. లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం సముద్యత్పతంగేందుకోటి ప్రకాశం నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్నప్రభాపూరనీరాజనారాధితాంఘ్రిం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.